History tells us that powerful people come from powerful places. History was wrong. Powerful people make places powerful. टाइगर का हुक्म। टाइगर మనసుల పెట్టానవా జయించిన ఉరితానవా నడకుల నడముయలా చే ముడి వదుకున శైలా చే కనవిల్లగి విరియలా చే అల మొదలడి పర తలబరి అనపర తరి తల పలవేలా చే అడ నూనుకు డయలా చే సదుకుల గడ జైలా చే జయ మొదల పర తలబరి అనపర అలప పాండవ ఒంగప్ప విసిల కేటవ మవను వేరను అట్టం పోడ వెప్పవ కుక్కనాలు పేరే తన పరిక నూరు పేరే ముట్టించవత ఎట్టి పాత్ర అందరినీ ఐపీఎస్ అంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో చూస్తాం. దట్స్ ఆల్. అంతే కదా మీ అందరూ. Make the use of these things. I really thanks Spark team because they are doing really outstanding job, and because of them only this thing can happen. And the team ఇప్పుడు రీసెంట్గా మన సందీప్ గారిని ప్రదీప్ గారిని కలవడం జరిగింది ఈ స్పార్క్ ఫౌండేషన్లో. అంటే మెయిన్గా మన ఫ్యూచర్ చూస్తామంటే ఒక రెండు ఇంపార్టెంట్ విషయం పైన మన ఫ్యూచర్ ఉంటాయి. మీరు ఇంకా 10th 12th కంప్లీట్ చేసి కాలేజ్ వెళ్తున్నప్పుడు స్పేస్ ఒకటి, తర్వాత సైబర్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, స్పేస్ ఒకటి. ఫ్యూచర్లో ఇదే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఉంటాయి. స్కోప్ కూడా బాగుంటాయి, బోత్ కమర్షియల్లీ యాజ్ వెల్ యాజ్ మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఒకటి, కమర్షియల్ కూడా. సో అది మనం ఈ టైంలో తెలుసుకోవడం అనేది ఒక లక్. బికాస్ నాకని తెలుసుకోవడం అంటే 12th 11th వచ్చినప్పుడు దీని గురించి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. మీకు ఈ స్టేజ్లో రాకెట్ సైన్స్ అంటే బేసిక్ ఇట్స్ అబౌట్ ఫిజిక్స్ అన్నమాట. ఫిజిక్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. దీన్ని తెలుసుకోవడం వల్ల చాలా ఫిజిక్స్ సబ్జెక్ట్స్ మీకు ఇండైరెక్ట్గా తెలిసిపోతాయి కాన్సెప్ట్స్. సో ఎనీవేస్ మీ ముందు ఆల్మోస్ట్ దీంట్లో ఐడియా ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ ఒక్కటి సబ్జెక్ట్ కాకుండా మీరు సైబర్ సైన్స్లో కూడా మీరు కొంత ఇన్డెప్త్ వెళ్ళొచ్చు. ఫ్యూచర్ అన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ అంతే. ఇప్పుడు జరుగుతున్న దొంగతనం అన్నీ కూడా ఇంట్లో వచ్చి దొంగతనం అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఎలాగా జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ నుంచి, ఓటీపీ నుంచి, ఏదో అలాగా రకరకాలు మనకు తెలియకుండా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానికి సైబర్ ఫ్రాడ్ అంటాం.
ఆ సైబర్ ఫ్రాడ్ని అరికట్టాలంటే మనకు సెక్యూరిటీ కావాలి. దానికి పేరు సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ చేయాలంటే జస్ట్ లైక్ దట్ చేయగలుగుతామా? దానికి చాలా నేర్చుకోవాలి. దొంగవాడు చేస్తున్నదికి బెటర్గా మనం చేయాలి. దొంగవాడు ఎలాగా ఒక ప్లేస్లో కూర్చొని అమౌంట్ ఈజీగా లాగేస్తున్నారో అదేవిధంగా మనం కూడా అలాగా లాగుతున్న అమౌంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రాజెక్ట్స్ చేయాలి, నేర్చుకోవాలి యాక్చువల్లీ. సో ఇది ఒక మంచి స్టేజ్. మీకున్న ఫ్రీ టైంని వేస్ట్ చేయకుండా ఇలాంటి ఏదైనా ఒక కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ చాలా బాగుంటాయి. సో ప్రదీప్ గారు, సందీప్ గారితో కూడా కోరుకోవడం ఏంటంటే వాళ్ళకి అందరికి కూడా కొన్ని ఈజీగా అర్థమైనట్టు, వాళ్ళ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తున్నట్టు, సొసైటీకి యూజ్ అవుతున్నట్టు. అది మన ఇంక్యుబేట్ ఈ సెంటర్ అంటే ఈ సెంటర్లో మాత్రం ఉండిపోకుండా అది ఖచ్చితంగా సొసైటీకి ఫీల్డ్కి రావాలి.